వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ అచ్యుత. ఎలా ఉన్నారు అందరూ? మేము చాలా చాలా బాగున్నాం. మీరందరూ ఎలా ఉన్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేసేసేయండి. సో ఈరోజు మన వీడియో వచ్చేసి ఏంటంటే నా శారీస్ కలెక్షన్ అనమాట. సో నా దగ్గర కొన్ని లేటెస్ట్ శారీస్ ఉన్నాయి. సో అవి మీకు చూద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను. సో ఏమంటారు, పట్టు శారీస్ అయితే కాదు, సో ఏమంటారు మ్యారేజ్ పట్టు శారీస్ అయితే నేను మళ్ళీ ఇంకొక వీడియోలో షేర్ చేస్తాను. అవైతే ప్రస్తుతానికి నా దగ్గర లేవన్నమాట. మా ఇంట్లో ఉన్నాయి, అత్తమ్మ దగ్గర ఊర్లో ఉన్నాయన్నమాట. సో ఇంకా అవి ప్రజెంట్ తీసుకురాలేదు, నేను వెళ్ళినప్పుడు తీసుకొచ్చి అవి కూడా షేర్ చేస్తాను మీతో. ప్రజెంట్ అయితే కొత్తగా కొత్తగా వచ్చినవని కాదు, సో నా దగ్గర ఉన్న కొన్ని లేటెస్ట్ శారీస్ అంటే ఫ్యాషన్ ఫ్యాన్సీ శారీస్ అయితే నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో చూసేద్దాం. సో మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట. సో మన ఫస్ట్ శారీ వచ్చేసి ఇది పింక్, హాఫ్ వైట్, బ్లూ 3 కాంబినేషన్లో ఉంటుంది ఈ శారీ. సో ఇలా ఉంటుంది, మొత్తం పింక్ ఉంటుంది. అండ్ ఇక్కడ కింద వచ్చేసరికి మనకి ఇక్కడ హాఫ్ వైట్ ఉంటుంది. అండ్ ఇది బార్డర్ అనమాట. సో ఇది బార్డర్. సో ఇది బార్డర్. సో టోటల్ శారీ వచ్చేసి మనకి ఇలా ఉంటుంది అనమాట. సో టోటల్ శారీ ఇలా ఉంటుంది. కింద అయితే ఇలా హాఫ్ వైట్ ఇలా వస్తుంది అనమాట. సో చూడండి, చాలా ఎలిగెంట్గా ఉంటుంది కట్టుకుంటే. మనం ఎలా కట్టుకున్నాం అనుకోండి అలాగే ఉంటుంది అనమాట. అసలు చెక్కు చెదరదు. శారీ అయితే చాలా సూపర్గా ఉంటుంది. సో దీనికి బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది. సో బ్లూ ఇలా గోల్డిష్ కలర్లో వచ్చి పైన మొత్తం బ్లూ లైన్స్ వచ్చిందనమాట. సో నేను ఇదైతే ఇలా కుట్టించుకున్నాను, ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని కుట్టించుకున్నాను అనమాట. సో ఈ శారీ మా బాబుకి పుట్టెంటికలు తీస్తాం కదా, హెయిర్ ట్రౌజింగ్ సెరమనీ అంటారు కదా. సో దానికి మా మమ్మీ ఒడిబియ్యం పోసారనమాట ఈ శారీలో నాకు. సో ఫస్ట్ శారీ అయితే ఇదనమాట. సో చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది. కట్టుకుంటే కూడా పింక్, హాఫ్ వైట్, బ్లూ ఉంది కాబట్టి మనకి సూపర్ కలర్ వస్తుంది అండ్ సూపర్గా వస్తుంది. అండ్ సో బ్లౌజ్ అయితే ఇలా ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకున్నాను. ఇంకా ఇది అంచు చాలా పెద్దగా అంచు వచ్చింది కాబట్టి నేనైతే ఇక్కడ ఫుల్ హ్యాండ్స్ పెట్టించుకొని అయితే కుట్టించుకున్నాను అనమాట. సో బ్యాక్ ఏమి ఉండదు, జస్ట్ డీప్ యూ అనమాట. డీప్ యూ నెక్ ఉంటుంది. నాకు ఎక్కువ పర్సనల్గా నాకు ఎక్కువ డిజైన్స్ ఏం నచ్చవు బ్లౌజెస్కి. నేను ఎంత సింపుల్గా ఉంటానో నేను అంత సింపుల్గా ప్రిఫర్ చేస్తాను, నేను శారీస్ కానీ బ్లౌజెస్ కానీ. సో అందుకనేసి ఈ బ్లౌజ్ని అయితే ఇలా కుట్టించేసుకున్నాను అనమాట. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది కూడా మనకి ఆరెంజ్ 3 షేడ్స్ ఉంటుందన్నమాట. ఈ శారీ కూడా ఏనుగుల శారీ అంటారు కదా, అప్పుడు చాలా ఫ్యాషన్ అయ్యాయి ఈ శారీస్. మొత్తం ఇలా ఏనుగులు వచ్చేసి ఉంటాయి. సో మొత్తం ఇలా ఏనుగులు వస్తాయి అనమాట, ఎలిఫెంట్స్ వస్తాయి. అప్పుడు ఈ శారీస్ చాలా ట్రెండ్ అయ్యాయి. సో ఈ శారీ అయితే ఇలా ఉంటుంది మొత్తము. అండ్ ఇది 3 కలర్స్ ఉంటుంది. పైననేమో మీకు కనిపిస్తుందో లేదో లైట్ ఆరెంజ్ ఉంటుంది పైన. అండ్ మనకి కిందకు వచ్చేసరికి డార్క్ థిక్గా అవుతుంది అనమాట. సో ఈ శారీ అయితే ఇలా ఉంటుంది. మీరు చెప్తే నమ్మరు, ఈ శారీ అయితే నేను జస్ట్ 400లోనే తీసుకున్నాను. ఎక్కడ అంటే మదీనా. సో మేము ఆ రోజు ఎందుకో మా అక్క వాళ్ళతో నైట్ అవుట్కి మదీనాకి వెళ్ళామన్నమాట. మదీనాకి వెళ్తే నాకు ఈ శారీ నచ్చింది చాలా. సో ఈ శారీ అయితే కట్ పీస్లో తీసుకున్నాను అనమాట. కట్ పీస్ ఉంటుంది కదా, కట్ పీస్ మెటీరియల్లో నేను ఇది శారీగా 5.5.5 మీటర్స్ తీసుకున్నాను ఈ శారీ వచ్చేసి. సో జస్ట్ 400లోనే నాకైతే ఈ శారీ వచ్చేసింది. సో వేసుకుంటే వేసుకొని చూపిస్తాను. సో ఇలా అనమాట. సో చాలా సూపర్గా ఉంటుంది కట్టుకుంటే. అండ్ ఈ శారీ ఏంటంటే సింగిల్ స్టెప్ వేసుకోవాలన్నమాట. నేను ఎక్కువ ఎప్పుడు కట్టుకున్నా సింగిల్ స్టెప్పే వేసుకుంటాను. మనకు సింగిల్ స్టెప్, ఫ్లో స్టెప్ అంటారు కదా, సింగిల్ స్టెప్ వేసుకుంటేనే చాలా సూపర్ లుక్ వస్తుంది అనమాట ఈ శారీకి అయితే. సో ఇంకా వచ్చేసి ఏంటి అంటే మ్యాటర్కి వచ్చేస్తే శారీ వచ్చేసి మనకి 400 కదా. సో దీని బ్లౌజ్ వచ్చేసి కూడా మనకి 400 ఛార్జ్ అయింది. అండ్ స్టిచ్చింగ్కి వచ్చేసి 200 ఛార్జ్ అయింది. సో బ్లౌజే ఎక్కువ కాస్ట్ అనమాట, 600 ఛార్జ్ అయింది.
సో బ్లౌజ్ మొత్తం ఇలా ఉంటుందన్నమాట. టోటల్ మిర్రర్ వర్క్స్తో వచ్చి ఉంది బ్లౌజ్ అయితే. సో టోటల్ మిర్రర్ వర్క్స్తో వచ్చి ఉంది అనమాట బ్లౌజ్ అయితే. సో నాకు ఈ బ్లౌజ్ 400 మీటర్ పడింది. సో నేను జస్ట్ మీటరే తీసుకొచ్చుకున్నాను. 80 సెంటీమీటర్స్లో మా మమ్మీ బ్లౌజ్ చేసేస్తారనమాట. మాకు 80 సెంటీమీటర్స్లో బ్లౌజ్ చేస్తారని మీటరే తెచ్చుకున్నాను. ఇది మీటర్ వచ్చేసి 400 పడింది. సో మొత్తం ఇలా మిర్రర్స్ ఉంటాయి, చూడడానికి చాలా సూపర్గా ఉంటుంది. అండ్ నేను ఇది పింక్ బ్లూ ప్రిఫర్ ఎందుకు చేశానంటే, ఇలా ఎందుకు తీసుకున్నాను అంటే, మీకు చూసినట్టయితే ఇక్కడ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి. సో ఏమున్నాయి, పింక్, గ్రీన్, బ్లూ, ఎల్లో, ఆరెంజ్, బ్లూ, ఇలా చాలా కలర్స్ ఉన్నాయి. సో ఇప్పుడు నేను ఈ బ్లౌజ్ని ఓన్లీ ఇదే శారీ పైకి కాకుండా నేను ఇంకా ఏమంటారు వేరే శారీస్ పైకి కూడా వేసుకున్నాను. ఏ శారీస్ పైకి వేసుకున్నానో కూడా చూపిస్తాను. సో ఈ శారీ మీద పర్టికులర్లీ ఈ శారీకని అయితే తీసుకోలేదు. సో ఇంకా 2-3 శారీస్కి వస్తుంది కదా అని చెప్పేసి ఇలా అయితే తీసేసుకున్నాను అనమాట. సో నా మోస్ట్ ఫేవరెట్ బ్లౌజెస్లో ఇదొకటి అనమాట. సో అన్ని బ్లౌజెస్ మా మమ్మీయే స్టిచ్ చేస్తారు. మీకు తెలిసిందే కదా, ముందు వీడియోస్లో నా వీడియోస్ కనుక మీరు ముందు చూసినట్టయితే మా మమ్మీ టైలర్ అని మీకు తెలిసే ఉంటుంది. సో నా బ్లౌజెస్ అన్నీ అయితే మా మమ్మీ స్టిచ్ చేస్తారు. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి అయితే ఇది. సో ఇప్పుడు మనం థర్డ్ శారీకి వెళ్దాము. సో మన థర్డ్ శారీ వచ్చేసి ఇది అనమాట. ఇది ఏమంటారో, ఏ క్లాత్ అంటారో నాకైతే అసలు తెలీదు. ఆర్గాన్జా అంటారో మరి ఇంకేమంటారో అయితే నాకు తెలీదు. సో నేనైతే ఇది 2 years బిఫోర్ మ్యారేజ్ డేకి మా హస్బెండ్ తీసిచ్చారనమాట శారీ ఇది. సో ఇది ఏమంటారు, బ్లాక్ అండ్ యాష్ కలర్ కాంబినేషన్లో ఉంటుంది. మీరు దగ్గర నుంచి చూసినట్టయితే ఇక్కడ ఏమంటారు, ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. సో ఇక్కడ ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వచ్చాయి. అండ్ కింద బార్డర్ అయితే చాలా పెద్దగా వచ్చేసింది అనమాట, ఇలా బార్డర్. సో కింద అంచు పింక్ కలర్లో వచ్చింది. సో ఎందుకు ఇలా తీసుకున్నానంటే, ఇలాంటి శారీస్ అప్పట్లో చాలా ఫ్యాషన్ ఉండే అనమాట. అప్పట్లో చాలామంది వేసుకుంటుండే ఇలాంటి శారీస్. సో ఇంకా అందుకనేసి ఇంకా నా దగ్గర కూడా ఒకటి ఉండాలి కదా అని చెప్పేసి అయితే తీసుకున్నాను. అండ్ తీసుకున్నా బట్ ఇది జస్ట్ 2 టైమ్స్ అంతే కట్టాను, మళ్ళీ కట్టలేదు. లాస్ట్ ఇయర్ ఉగాది రోజు కట్టాను. అండ్ మళ్ళీ మా రిలేటివ్స్ వాళ్ళదో ఒక ఫంక్షన్ ఉంటే కట్టాను, అంతే, మళ్ళీ కట్టలేదు ఈ శారీ అయితే. సో చాలా సూపర్గా ఉంటుంది కట్టుకుంటే మాత్రం, ఏమంటారు, కట్టే పొజిషన్లో కడితే మాత్రం చాలా సూపర్గా ఉంటుంది ఈ శారీ అయితే. అండ్ ఈ శారీకి ప్రతి శారీ అయితే ఎక్కువ డీటెయిలింగ్ చెప్పట్లేదు. ఎందుకు అని అంటే, ఆల్రెడీ అన్నీ నార్మల్ శారీసే, మరి అంత ఫ్యాషన్ శారీస్ అయితే నేను అంత వర్క్ శారీస్ కూడా నేను ఎక్కువ ప్రిఫర్ చేయను అనమాట. సో అందుకనేసి. అండ్ దీన్ని బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చిందనమాట, పింకిష్ సిల్వర్ పింకిష్ అనమాట. శారీ మొత్తం బ్లాక్ సిల్వరిష్ వచ్చింది కదా. సో మనకి ఇక్కడ బ్లౌజ్ మొత్తము పింకిష్ సిల్వర్ వచ్చిందనమాట. సో డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ మొత్తము. సో అన్నిటికీ మ్యాక్సిమం మీరు చూసినట్టయితే నా అన్ని నెక్స్ రౌండే ఉంటాయి, ఏదో ఒక దానికి వేరే నెక్స్ ఉంటాయి, మ్యాక్సిమం అన్నిటికీ రౌండే ఉంటాయి. సో ఇంకా ఇలా పెట్టించుకున్నాను నేను, హాఫ్ బూటా పెట్టించుకొని హాఫ్ హ్యాండ్స్ ఉంటుంది కదా, సో ఇలా అయితే పెట్టించుకున్నాను. అండ్ ఇదంతా థ్రెడ్ పైపింగ్ అనమాట. సో థ్రెడ్ పైపింగ్ అండ్ ఇక్కడ వచ్చేసి సెల్ఫ్ పైపింగ్ వేసేసారు. సో ఇక్కడ ఇలా అయితే కుట్టించుకున్నాను. సో బాగుంటుంది ఇలా కూడా ఒక్కొక్కసారి. అప్పుడప్పుడు ఇంకా ప్రతిసారి నార్మల్గానే ఎలా వేస్తాం, సో అలా డిజైన్స్ పెట్టుకోకుండా ఇలా కొంచెం చేంజింగ్ చేస్తూ ఉండాలి కదా అని చెప్పేసి సో ఇంకా ఈ బ్లౌజ్ అయితే ఇలా కుట్టించుకున్నాను అనమాట. సో ఇంక ఈ శారీ వేసుకొని చూద్దాం ఒకసారి. సో ఈ శారీ వేసుకుంటే ఇలా ఉంటుంది. సో థర్డ్ శారీ వచ్చేసి ఇది అనమాట. అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదైతే ఇప్పుడు ప్రజెంట్ డేస్లో చాలా ట్రెండింగ్ ఉంది ఈ శారీ అయితే. ఏమంటారు, మన సీరియల్స్లో కూడా చాలా కట్టుకుంటున్నారు యాక్టర్స్ వాళ్ళు. సో సీరియల్లో చేసే వాళ్ళు కూడా చాలా కట్టుకుంటున్నారు అనమాట. సో ఇది 2 కలర్ కాంబినేషన్ శారీ. అండ్ ఇక్కడ ఏమంటారు, పెద్ద బార్డర్ వచ్చేసి ఉంది ఈ శారీ అయితే. సో నాకు కట్టుకున్న శారీస్ పిక్స్ దొరికితే నేనైతే పిక్స్ అయితే పక్కన యాడ్ చేస్తుంటాను, చూడండి. లేని శారీస్ పిక్స్ అయితే యాడ్ చేయను, ఉన్న శారీస్ పిక్స్ అయితే యాడ్ చేస్తాను. సో చూసేయండి, చాలా సూపర్గా ఉంది ఈ శారీ అయితే. మా మమ్మీ మదీనా వెళ్ళినప్పుడే, సికింద్రాబాద్లో మదీనా ఉంది కదా, మదీనా వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. సో ఈ శారీ కాస్ట్ వచ్చేసి మాకు ఎంతనో పడింది, మ్యాక్స్ 1500 అంతా పడిండొచ్చు. అండ్ మేము ఇక్కడ నార్మల్గా షాప్స్లో అడిగాం కానీ ఎక్కువ చెప్పారు. సో మాకైతే ఇది అక్కడ మాకు మదీనాలో 1500 అంతా పడింది.
సో చాలా బాగుంది శారీ అయితే. చూడగానే ఫస్ట్ నాకు ఫోటో పంపించారు, ఫోటో పంపించి తీసుకుంటామని అడిగితే నేనైతే చాలా షాక్ అయ్యాను. ఇంత బరువు ఉంటుందేమో శారీ అనుకున్నాను, కానీ వచ్చిన తర్వాత చూస్తే చాలా లైట్ వెయిట్గా ఉంది. కట్టుకుంటే మాత్రం సూపర్ లుక్ అంటే సూపర్ లుక్ వచ్చింది. నేను పిక్ యాడ్ చేస్తాను పక్కన, చూసేయండి. సో దీనికి బ్లౌజ్ ఏమంటారు ఇలాగే వచ్చిందనమాట. ఇక్కడ పింక్ కనిపిస్తుంది కదా మీకు, ఇలాగే వచ్చింది. సో దీని బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందనమాట మనకి. ఏమంటారు ఇది షిఫాన్ క్లాత్ అంటారో మరి ఏమంటారో నాకైతే అంత క్లియర్గా తెలియదు. శారీస్ క్లాత్స్ అయితే, సో ఏమనుకోకండి, నాకు ఈ క్లాత్స్ ఏంటి అని అయితే ఏం తెలీదు. ఇది ఇంకా ఇలా వచ్చిందనమాట, బ్లౌజ్ పింకే వచ్చింది. సో నేను ఏం చేశానంటే పింక్ ఇది కొంచెం డిజైన్గా చేయించుకుందాం అనుకున్నా, ఇలా ఫ్లో హ్యాండ్స్ పెట్టి అలా కుట్టించుకుందాం అనుకున్నా. బట్ చాలా చిన్నగా ఇచ్చారు ఇది బ్లౌజ్ పీస్ అయితే. మ్యాక్స్ ఇది ఒక ఏమంటారు చూడండి, ఇంతే ఉంది. మీరు చూస్తున్నట్టయితే ఇంతే ఉంది. ఇది మ్యాక్స్ ఒక 70-80 సెంటీమీటర్స్ ఉంటుండొచ్చు, అంతే. 1 మీటర్ కూడా లేదు ఇది బ్లౌజ్ పీస్ అయితే. సో ఇంకా దీన్ని ఏదైనా వేరేగా డిజైన్ చేయించుకుందాము అని చెప్పేసి ప్రస్తుతానికి అయితే అలాగే పెట్టాను. అండ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఉంది కదా మనకి, మిర్రర్ బ్లౌజ్. ఈ మిర్రర్ బ్లౌజ్ అనేది మనకి ఈ శారీ మీదకి అయితే చాలా మ్యాచబుల్ అయిపోయింది. మీరు చూడండి ఎంత మ్యాచబుల్ అయిపోయిందంటే ఈ శారీ మీదనే వచ్చేసిందేమో ఈ బ్లౌజ్ అన్నట్టుంది. సో ఇంకా నేనైతే ఇదే వేసుకొని ప్రస్తుతానికి అయితే ఒక 2-3 టైమ్స్ అయితే కట్టేసుకున్నాను. సో ఇదే బ్లౌజ్ వేసేసుకొని ఇది కట్టేసుకున్నాను అనమాట. సో చాలా బాగుంది ఈ శారీ, నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అసలు మా మమ్మీ వాళ్ళకి లాస్ట్కి వద్దని చెప్పాను, చాలా బరువు ఉంటుందేమో శారీ, నాకు వద్దు అని చెప్పేసి అన్నాను. బట్ సరేలే తీసుకో, ఇంకా మా సిస్టర్ తీసుకుంటున్నారంట. సో ఇంకా అక్క కూడా తీసుకుంటుంది, నువ్వు కూడా తీసుకో అని చెప్పేసి అంటే ఇంకా సరేలే తీసుకోరండి అని చెప్పేసి అన్నాను అనమాట. సో ఇంక ఈ శారీ అయితే ఇలా ఉంటుంది. సో నేను ఎక్కువ చెప్పినట్టయితే నేను ఎక్కువ డిజైనర్ శారీస్ కానీ వర్క్ ఎక్కువ హెవీ వర్క్ ఉన్న శారీస్ అయితే నేను అసలు ప్రిఫర్ చెయ్యను. నార్మల్గా ఏమంటారు సింపుల్గా ఉండాలి, నాకు ఎక్కువ వర్క్ ఉండొద్దు, ఎక్కువ బరువు ఉండొద్దు శారీస్ ఉన్నాయి కానీ అలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేస్తానన్నమాట. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి మంచి ప్యారెట్ గ్రీన్ కలర్ శారీ అనమాట. సో ఈ శారీ అయితే ఇలా ఉంటుంది. సో మొత్తం ఫ్లోరల్ ప్రింట్ అనమాట, ఫ్లోరల్ ప్రింట్ శారీ అనమాట ఇదైతే మొత్తము. సో శారీ అయితే టోటల్గా ఇలా ఉంటుంది, టోటల్గా సేమ్ వర్కే వచ్చేస్తుంది. సో నాకు ఈ శారీలో కొంచెం మిస్టేక్ అయిందనమాట. ఎందుకు అని అంటే ఏమంటారు శారీ చాలా చిన్నగా వచ్చింది, నేను అస్సలు ఇంత చిన్నగా వస్తుంది అనుకోలేదు. సో తీసుకునేటప్పుడు అయితే వేసుకొని చూడం కదా. సో తీసుకున్న తర్వాత బ్లౌజ్ తీసేసి బ్లౌజ్ అంతా స్టిచ్ చేయించుకున్న తర్వాత డైరెక్ట్ నేను ఇది మ్యారేజ్కి తీసుకెళ్ళిపోయినా. శారీ ముందు కూడా వేసుకొని చూడలేదు, డైరెక్ట్ మ్యారేజ్కి తీసుకెళ్ళిపోయినా. ఇంకా అక్కడ కట్టుకుందామంటే చాలా అంటే చాలా చిన్నగా ఉంది శారీ చిన్నగా ఉండడం ఏమన్నా అవుతుంది కానీ ఏమంటారు హైట్లో కూడా చిన్నగా ఉంది శారీ. కొంచెం నేను హైట్ ఉన్నాను కదా, హైట్లో కూడా చిన్నగా ఉండేప్పటికీ నేనైతే 1 టైం ఒక్కసారే కట్టుకున్నాను అనమాట ఈ శారీ పిక్ కూడా ఉంది, సైడ్లో నేను యాడ్ చేస్తాను. సో ఒక్కసారే కట్టుకున్నా, బట్ చాలా సూపర్ లుక్ ఇస్తుంది శారీ. కానీ శారీ కొంచెం హైట్లో చిన్నగా ఉంది, ఇంకా దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నాను. సో దీని బ్లౌజ్ అయితే చూపిస్తాను. బ్లౌజ్ కూడా చాలా సూపర్గా కుట్టించుకున్నాను. సో బ్లౌజ్ అయితే ఇది ఫ్రంట్, సో బోట్ నెక్ అనమాట. సో బోట్ నెక్ ఇలా పెట్టి కుట్టించుకున్నాను బ్లౌజ్ అయితే. సో ఇక్కడ ఇలా డైమండ్ షేప్ వస్తుంది, ఇక్కడ పైన అయితే ఇలా డైమండ్ షేప్ వస్తుంది. సో ఇదంతా బోట్ నెక్ అనమాట. అండ్ ఇవి హ్యాండ్స్ అయితే నార్మల్గానే పెట్టించుకున్నాను. సో బ్యాక్ సైడ్ అయితే బోట్ నెక్ అండ్ ఫ్రంట్ సైడ్లో మనకి వచ్చేసి ప్రిన్స్ కట్ అనమాట, ప్రిన్స్ కట్ వస్తుంది. సో నాకు చాలా నచ్చింది, బ్లౌజ్ నచ్చింది, శారీ నచ్చింది. అండ్ వేసుకుంటే కూడా చాలా సూపర్ లుక్ ఇస్తుంది. బట్ ఏమంటారు శారీ మాత్రం చిన్నగా ఉంది. ఇంక ప్రస్తుతానికి దీన్ని ఏం చేయాలా అని చెప్పేసి ఆలోచిస్తున్నా. దీన్ని ఏమంటారు లంగావోణి టైప్ కింద మార్చుకుందామా అని చెప్పేసి అయితే ఒక ఐడియా ఉంది. ఎలాగో ఆల్రెడీ మన బ్లౌజ్ అయితే బోట్ నెక్తే ఉంది కదా డిజైన్ చేసి. అండ్ ఈ శారీనే ఏమంటారు కట్ చేసి లంగా లాగా ఏమంటారు కింద లంగా గేరా ఎక్కువ పెట్టేసి లంగా లాగా కుట్టి చేసుకొని ఒక చున్నీ అయితే తెచ్చుకుందాం అనేసి ఆలోచనలో అయితే ఉన్నాను ప్రజెంట్. సో ప్రజెంట్ ఈ ఆలోచనలు అయితే ఉన్నాను.
ఇంకా ఏమంటారు, ఇప్పుడైతే కుట్టించుకోను, ఎందుకంటే ఇప్పుడు నేను పాపకి ఫీడ్ చేస్తాను కాబట్టి, ఇది బోట్ నెక్ ఉంది కాబట్టి దీంట్లో ఫీడ్ చేయడానికి రాదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఇదేం కుట్టించుకోను. చెప్పాను మా మమ్మీకి ఇలా ఒక ఐడియా ఉంది అమ్మ అంటే, సరేలే చూద్దాం, ప్రజెంట్ అయితే ఏం వేసుకోవు కదా అని అన్నారు. సో ఇంకా అందుకని చెప్పేసి అయితే ఆగాను. సో మంచిగా ఉంది ఈ శారీ అయితే, చాలా బాగుంది, చూడడానికి బాగుంది, వేసుకుంటే కూడా బాగుంది, బట్ కొంచెం చిన్నగా వచ్చిందనమాట. ఇంకా అలా జరుగుతుంటాయి కదా కొన్ని కొన్ని, ఏం చేయలేము మరి. ఇంకా అలా నాకు కూడా కట్టుకునే వరకు తెలియదు అనమాట, నేను కట్టుకున్న తర్వాత తెలిసింది. సో ఇంకా ఫంక్షన్లో అయితే ఇంకా అలాగే మేనేజ్ చేశాను. సో వేసుకుంటే ఇలా చాలా సూపర్ లుక్ ఇస్తుంది అనమాట, గ్రాండ్ లుక్ ఇస్తుంది శారీ అయితే. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది శారీ అనమాట. ఇది మంచి బేబీ పింక్ కలర్ శారీ. నేను ఈ శారీ కాస్ట్ చెప్తే మీరందరూ అయితే చాలా అంటే చాలా ఆశ్చర్యపోతారేమో. సో ఈ శారీ అయితే ఇలా ఉంటుంది, ఏముండదు. ఇది జూట్ క్లాత్ అనమాట. జూట్ క్లాత్ శారీస్ ఒక 3 years బ్యాక్ చాలా ఫేమస్ అయ్యాయి ఇవి, జూట్ క్లాత్ శారీస్ అనమాట. సో చూస్తున్నట్టయితే మీకు మంచిగా జూట్ అనేది మంచిగా కనిపిస్తుంటుంది. జూట్ అంటే అదే గోనె సంచి అంటారు కదా, సో ఆ క్లాత్లో ఉంటుంది సేమ్. ఏముండదండి లోపట శారీ, మొత్తం ప్లెయినే అనమాట, మొత్తం ప్లెయిన్ శారీ, మొత్తం పింక్ శారీ వస్తుంది. సో టోటల్గా ప్లెయిన్ వస్తుంది. అండ్ ఇక్కడ ఏమంటారు, మన శారీ పళ్ళుకి మాత్రం ఇవి ఇచ్చారు. సో ఇది చాలా మెత్తగా ఉంది, చాలా అంటే చాలా మెత్తగా ఉంది శారీ అయితే. నాకు చాలా నచ్చి తీసుకున్నాను. ఇది కూడా మనం దసరా షాపింగ్కి వెళ్ళినప్పుడు మేము మదీనాలోనే తీసుకున్నాము ఈ శారీ కూడా. సో దీని బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వచ్చిందనమాట. సో బ్లౌజ్ వచ్చేసి ఇలా చాక్లెట్ కలర్లో వచ్చింది. దీనికి మనకి ఇదే హైలైట్ అనమాట. సో బ్లౌజ్ హైలైట్ వల్ల తీసుకున్నాను నేను. బ్లౌజ్ ఒకటి నాకు చాలా నచ్చింది, బ్లౌజ్ వల్లనే శారీ తీసుకోవడం జరిగింది. సో ఈ బ్లౌజ్ని కూడా నేను ఇలాగే డిజైన్ చేయించుకున్నాను. ఫ్రంట్లో ప్రిన్స్ కట్, బోట్ నెక్, అండ్ బ్యాక్లో దీనికి రౌండ్ పెట్టించుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ ఒక బటన్ వస్తుంది. సో ఇవి మాత్రం ఫుల్ స్లీవ్స్ పెట్టించుకున్నాను. సో ఆ బ్లౌజ్ పీస్లో ఏంటంటే మనకు బట్ట సరిపోదు అని చెప్పేసి ఇంకా మా మమ్మీ హాఫ్ స్లీవ్స్ పెట్టారు. సో దీనికి బట్ట మంచిగానే ఇచ్చారు. సో ఇది ఫుల్ స్లీవ్స్ పెట్టుకున్నాను. సో అసలు ఈ శారీ కాస్ట్ చెప్తే అయితే అసలు ఎవరు నమ్ముతారో నమ్మరో నాకైతే తెలీదు. ఈ శారీ వచ్చేసి నేను జస్ట్ 350కే తీసుకున్నాను. 350కే తీసుకున్నాను కానీ ఏమంటారు, చాలా ఫంక్షన్స్ చేశాను ఈ శారీ మీద. నేనైతే చాలా అంటే చాలా ఫంక్షన్స్కి కట్టుకెళ్ళాను. సో చాలా సూపర్ లుక్ ఇస్తుంది శారీ, మంచిగా అనిపిస్తుంది. ఎందుకో అంటే బ్లౌజ్ని ఇలా మంచిగా డిజైన్ చేసుకున్నాను కాబట్టి. డిజైన్ అంటే ఏముండదు, జస్ట్ బోట్ నెక్. నాకు ఎక్కువ డిజైన్స్ ఏమంత పర్టికులర్గా నచ్చవు. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇదన్నమాట, పింకిష్. అండ్ మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది. సో ఇది ఏమంటారు, సీ గ్రీన్ అంటారా, సీ బ్లూ అంటారా, ఏమంటారో నాకైతే పర్టికులర్ కలర్ అయితే తెలియదు. కింద బార్డర్లో అయితే ఏమంటారు డార్క్ బ్లూ అయితే వచ్చింది. సో ఇది మీకు పర్టికులర్లీ కనిపిస్తుందా, ఇదేమంటారు సీ బ్లూ అంటారా, సీ బ్లూ, ఐ థింక్ సీ బ్లూ అనుకుంటా నేను ఇది. సో ఇది నేను మీషోలో తీసుకున్నాను శారీ. సో ఇది కూడా సమ్వాట్ జూట్ లాగానే అనిపిస్తుంది, చాలా మెత్తగా ఉందండి, చాలా అంటే చాలా మెత్తగా ఉంది. ఈ క్లాత్ అయితే సూపర్గా ఉంది ఈ క్లాత్ శారీ అయితే. సో ఇదైతే మంచి సీ బ్లూ కలర్ శారీ. అండ్ ఇది కూడా దీనికి కూడా ఇలా చిన్నగా పళ్ళుకైతే ఇచ్చేసారనమాట. సో దీనికైతే మనకి ఇదే బ్లూ కలర్ అయితే ప్లెయిన్గానే వచ్చేసింది బ్లౌజ్. సో దీని బ్లౌజ్ అయితే ఇలా, ఇది ఏముండదు, జస్ట్ రౌండ్ నెక్ ఉంటుంది అంతే. అండ్ హ్యాండ్స్ వచ్చేసి ఇవి డబల్ హ్యాండ్స్ అనమాట. డబల్ హ్యాండ్స్ అంటే లైనింగ్ వెయ్యరు లోపట, జస్ట్ ఏమంటారు అదే నార్మల్ పీస్నే ఇలా ఏమంటారు క్రిస్ క్రాస్ మెథడ్లో వేసి ఎలాగో కట్ చేస్తారు. మమ్మీ కట్ చేసేటప్పుడు చూస్తాను కానీ మనకు అంత ఐడియా ఉండదు కదా. సో అలా అనమాట. సో మంచి బ్లూ, రాయల్ బ్లూ అంటారు కదా, రాయల్ బ్లూ కలర్లో అయితే బ్లౌజ్ వచ్చేసింది మనకి. సో నేను దీనికైతే ఏమీ వెనకాల డిజైన్ అలా ఏమైతే చేయించుకోలేదు, ప్లెయిన్గానే కుట్టించుకున్నాను. ఎందుకు అంటే నెక్స్ట్ ఇంకా వేరే ఏ శారీస్కైనా మనకు బ్లూ బ్లౌజ్ అవసరం ఉంటే ఇది డైరెక్ట్గా ఇది యూజ్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి ఇలా అయితే కుట్టించేసుకున్నాను. ప్లెయిన్గానే ఉంటాయి నా బ్లౌజెస్ అన్నీ, నా బ్లౌజెస్ అన్నీ ప్లెయిన్గానే ఉంటాయి. సో ఈ శారీకి అయితే మనకి ఈ బ్లౌజ్ వచ్చేసింది. సో ఈ శారీ వేసుకొని చూద్దాం ఒకసారి. సో మ్యాక్సిమం అన్ని శారీస్ అయితే కట్టుకున్నాను, ఒక్కసారైనా కట్టుకున్నాను ప్రతి ఒక్క శారీని.
సో ఇలా ఉంటుంది అనమాట ఈ శారీ వచ్చేసి. సో ఇదైతే మీషోలో తీసుకున్నానని చెప్పాను కదా, మీషోలో తీసుకున్నాను. ఇది నాకు 650 ఏమో అంత రేంజ్లో పడింది, అంతే 650 అంత పడింది అంతే. ఎక్కువ కాస్ట్ అయితే ఏం కాదు, జస్ట్ 650 పడింది. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది అనమాట, మంచి మెహందీ గ్రీన్ కలర్ శారీ. సో ఇది మంచి మెహందీ కలర్ శారీ, లోపట హాఫ్ వైట్ ఉంటుంది. అన్ని శారీస్ అయితే లోపట సేమ్ ఉన్నాయి కాబట్టి నేనైతే ఏం డీటెయిలింగ్గా చూపించలేదు. సో ఈ శారీ అయితే లోపట ఇలా హాఫ్ వైట్ ఉంటుంది. సో ఇలా లోపట హాఫ్ వైట్ మీకు అనిపిస్తుంది కదా, సో లోపట హాఫ్ వైట్ ఉంటుంది. అండ్ ఏమంటారు, ఇలా మొత్తం ఆల్ రౌండ్ శారీ ఇలా పెద్ద పెద్ద బంచెస్ అయితే వచ్చాయి, చాలా పెద్దగా ఉన్నాయి ఈ బంచెస్ అయితే. సో ఈ శారీకి ఒక స్టోరీ ఉందన్నమాట. స్టోరీ అంటే ఏం లేదు, ఇది నా మ్యారేజ్ అవ్వకముందు శారీ. నేను 10th ఉన్నప్పుడు మా మమ్మీ తీసిచ్చింది. ఏమంటారు, ఫేర్వెల్కి శారీస్ కట్టుకొని వెళ్ళాలి కదా 10th ఉన్నప్పుడు. సో 9th అంటే మేము ఫేర్వెల్ ఇస్తాము, సో మేము నార్మల్గానే రెడీ అయ్యి వెళ్ళే వాళ్ళము. 10th మాకు ఫేర్వెల్ ఇస్తారు కాబట్టి సో మేము స్పెషల్గా ఉండాలని చెప్పేసి అప్పుడు ఇంకా మా మమ్మీ శారీ తీసిచ్చింది. ఇది ఎంతో 1000 రూపీసో ఎంతో అనుకుంటా, అంతే, ఎక్కువ కాస్ట్ ఏం కాదు. కానీ చాలా సూపర్గా ఉంటుంది ఈ శారీ అయితే. సో ఒకసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు లోపట. సో చూడండి, సో ఇలా లోపల మొత్తం ఇలా హాఫ్ వైట్ ఉంటుంది. అండ్ కింద మొత్తం పెద్ద పెద్ద పంచెస్ అయితే వచ్చేసి ఉంటాయి. కింద మొత్తం పెద్ద పెద్ద పంచెస్ వస్తాయి ఇలా, ఇగో ఇది ఇలా. అండ్ వైట్ పైన ఇలా మెహందీ అండ్ వైట్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చేసి ఉంటుంది. సో ఇలా థ్రెడ్ వర్క్ వచ్చిందనమాట టోటలీ. సో ఈ శారీ అయితే నాకు చాలా ఇష్టము. బట్ దీని బ్లౌజ్ ఏమంటారు, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇలా ఈ బ్రింజల్ కలర్లో ప్లెయిన్ ఇచ్చారు బ్లౌజ్. అది ఇంకా అప్పటి బాడీకి ఇప్పటి బాడీకి చాలా డిఫరెంట్ ఉంటుంది కదా. సో ఇంకా అప్పటి బ్లౌజ్ అప్పుడు స్టిచ్ చేయించుకున్నాము, అప్పుడు వేసుకున్నాము. బట్ ఇంకా ఇప్పుడు అది బ్లౌజ్ సైజ్ ఏమంటారు మనకు సరిపోవట్లేదు నాకు. సో అందుకని చెప్పేసి నేనైతే ఆ బ్లౌజ్ తీసేసాను. ఇంక ఇప్పుడు దీనికి మళ్ళీ బ్లౌజ్ తెచ్చుకోవాలి. బ్లౌజ్ అయితే తెచ్చుకోవాలి. ప్రజెంట్గా అయితే ఇలా గోల్డ్ కలర్ బ్లౌజ్ ఉండే, గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుని ఒక 2 times ఏమో కట్టుకున్నాను. బట్ గోల్డ్ కలర్ బ్లౌజ్ వేసుకుంటే అంత షో అయితే ఏం అనిపించట్లేదు. సో అందుకని చెప్పేసి ఇంకా దీనికి ఇలాంటి కలరే, మంచి వాయలెట్ కలర్ అయితే తెచ్చుకుంటాను బ్లౌజ్. సో ఇంకా ఈ శారీ అయితే ఇదన్నమాట. సో మన నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది మంచి బ్లూ కలర్ అనమాట. సో బ్లూ షేడ్స్లో నా దగ్గర 3 or 4 ఉన్నాయి ఇప్పటివరకు చూపించిన దాంట్లో. రాయల్ బ్లూ అంచు ఒకటి, సీ బ్లూ ఒకటి, వాయిలెట్ ఒకటి, అలా ఉన్నాయి. సో ఇదైతే మంచి బ్లూ అనమాట. రిన్ సోప్ కలర్ ఉంటుంది. సో రిన్ సబ్బు బ్లూ అంటారు కదా, అది అనమాట. సో మీకు చూసినట్టయితే సో మీకు కలర్ ఇక్కడ ఏమంటారు, బ్యాక్గ్రౌండ్ బ్లూవే, ఇది బ్లూవే కాబట్టి మీకు కలర్ అంతా క్లియర్గా కనిపించట్లేదు. సో ఇదైతే బ్లూ కలర్ శారీ. అండ్ కింద చూసినట్టయితే అంచు వచ్చేసి మనకి ఇలా పింక్ కలర్లో వస్తుంది అనమాట. సో ఈ కాంబినేషన్ చాలా రేర్, బట్ చాలా సూపర్గా ఉంటుంది. నేనైతే ఈ శారీ 2 years బ్యాక్ తీసుకున్నాను. 2 years బ్యాక్ తీసుకున్నా ఈ శారీ. నచ్చి తీసుకున్న కలర్, బట్ ఏమంటారు 1.5 year వరకు అయితే అస్సలు కట్టలేదు. ఎందుకో నాకు ఈ బ్లూ నాకు సెట్ అవుతుందా అవ్వదేమో అని చెప్పేసి అయితే కట్టుకోలేదు ఇన్ని డేస్. సో నేనేమనుకున్నానంటే ఇందులో సిల్వర్ ఎక్కువ ఉంది కదా, సిల్వర్ ఎక్కువ ఉందని చెప్పేసి సిల్వర్ బ్లౌజ్ ఒకటైతే స్టిచ్ చేయించుకున్నాను. మా సిస్టర్ మ్యారేజ్కి అయితే నేను ఇది కొనుక్కున్నాను. మా పెద్దమ్మ వాళ్ళు నాకు ఒడిబియ్యం పోసారు ఈ శారీలో, కూతుర్లకు అందరికి ఒడిబియ్యం పోసారు అనమాట. సో అప్పుడు తీసుకున్నాను ఈ శారీ. నేను అప్పుడు హడావిడిగా ఏం చేశానంటే సిల్వర్ ఎక్కువ ఉంది కదా, సిల్వర్ బ్లౌజ్ అయితే మ్యాచ్ అవుతుందేమో అని చెప్పి సిల్వర్ కుట్టించుకున్నా. బట్ సిల్వర్ వేసుకున్న తర్వాత అందరు ఏమన్నారంటే అస్సలు సిల్వర్ అస్సలు సెట్ అవ్వలేదు, నువ్వు సిల్వర్ ఎందుకు కుట్టించుకున్నావు, అస్సలు బాగాలేదు శారీ, నీకు సెట్ అవ్వలేదు అన్నారు. బ్లౌజ్ వల్ల బ్లౌజ్ చాలా డామినేట్ చేసేసింది నాకు ఈ శారీ పైకి. సో అందుకని చెప్పేసి నేను 1.5 year అందరు అలా అంటున్నారు కదా అని చెప్పేసి నేను 1.5 year అయితే ఈ శారీ కట్టనే లేదు, అలాగే వదిలేసా. అందరు ఇలా అంటున్నారు కదా ఎందుకు కట్టుకోవడము అని చెప్పేసి ఇలాగైతే వదిలేశాను. బట్ మళ్ళీ ఏం చేశానంటే ఈ శారీలో బ్లౌజే ఇంకా మా మమ్మీ అన్నారు అలా
సో ఇంకా అందరూ అన్నదాన్ని బట్టి అయితే ఉండొద్దు కదా, తీసుకున్న శారీ అయితే వేస్ట్ చేసుకోలేదు, నువ్వు నచ్చి తీసుకున్నావు ఎందుకు అలా వదిలేస్తావు అని చెప్పేసి మా మమ్మీ ఇదే శారీలో వచ్చిన బ్లౌజ్నే ఇలా స్టిచ్ చేసి ఇచ్చారు. సరే ఒకసారి అయితే ఇదే బ్లౌజ్ వేసుకొని కట్టుకొని చూడు, అప్పుడు కూడా బాగోకపోతే ఏమంటారు, అప్పుడు కూడా బాగోకపోతే తీసేసేయు, ఎవరికైనా ఇచ్చేసేద్దులే వేరే వాళ్ళకి, లేదంటే నేనైనా తీసుకొని కట్టుకుంటాను మా మమ్మీ అన్నారనమాట. సో ఇంకా సరే అయితే కుట్టు అని చెప్పేసి అన్న మా మమ్మీ అయితే ఇలా ఈ శారీలో వచ్చింది బ్లౌజ్. బార్డర్ బార్డర్ మనకి పింక్ వచ్చింది కదా, సో అదే పింక్లో మనకి శారీలో ఉన్న డిజైనే వచ్చిందనమాట. సో సేమ్ డిజైన్ వచ్చింది. సో ఇంకా హ్యాండ్స్ అయితే ఇలా షార్ట్గా పెట్టించుకున్నాను. షార్ట్గా పెట్టించుకొని బ్లౌజ్ స్టిచ్చింగ్ చేసుకొని వేసుకున్న తర్వాత అయితే ఎంతమంది అంటున్నారు, నాకే అనిపించింది 1.5 year ఎందుకు వేస్ట్ చేశానో ఏమో, అప్పుడే ఇలా బ్లౌజ్ కుట్టించుకొని వేసుకుని ఉంటే మంచిగా ఉంటుండే అన్నట్టు అనిపించింది అన్నమాట. చాలా సూపర్ లుక్ వచ్చింది. సో ఈ శారీది పిక్ అయితే ఉంది, నేనైతే పక్కన యాడ్ చేస్తాను, సో చూసేయండి. సో ఇదైతే ఈ శారీ అనమాట. సో మన నెక్స్ట్ శారీ అయితే ఇది. సో మంచి కట్టుకుంటే ఏమంటారు, కట్టుకుంటే అదొక మంచి సూపర్ లుక్ అయితే వస్తుంది ఈ శారీతో మనకి. సో బ్లూ ఉండడం వల్లనేమో మంచి లుక్ అయితే ఇస్తుంది. నేను బాగుంటుందేమో అనుకున్నా, బట్ బాగానే ఉంది. సో మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్, లాస్ట్ అండ్ ఫైనల్ శారీ అనమాట. సో ఇది ప్లెయిన్ శారీ ప్లెయిన్ సిమెంట్ శారీ అనమాట. ఇది ఇప్పుడు చాలా ట్రెండింగ్లో ఉంది కదా ప్లెయిన్ సిమెంట్ శారీ. సో ఇది శారీ వచ్చేసి మొత్తం ప్లెయినే ఉంది, బట్ ఇంకా లోపట ఇలా సెల్ఫ్ డిజైనింగ్ వచ్చిందనమాట శారీకి. చూస్తున్నట్టయితే ఇలా మంచిగా ఇలా ఏమంటారు, ఇది ఏం డిజైన్ అని కూడా చెప్పడానికి లేదు, జస్ట్ యారోస్ లాగా ఉంది, చిన్న చిన్న యారోస్ లాగా ఉంది, బట్ కట్టుకుంటే అయితే చాలా సూపర్గా ఉంది. ఇది నేను నా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇది నా బర్త్డే రోజు కట్టుకున్నా, రీసెంట్గా నా బర్త్డే రోజు కట్టుకున్నా. ఇది చాలా సూపర్ లుక్ వచ్చింది శారీకి అయితే. ఇది కూడా సింగిల్ ఫ్లో వేసుకుంటేనే చాలా బాగుంది. ఒక సింగిల్ స్టెప్ అంటారు కదా, సింగిల్ స్టెప్ వేసుకుంటేనే చాలా బాగుంది. టోటల్గా ప్లెయిన్ శారీ అనమాట. ఇది మీషోలోనే తీసుకున్నా నేను, 650 ఎంతో ఏమో పడింది. సో దీనికి డీటెయిలింగ్ చెప్పాలంటే బ్లౌజ్ ఇచ్చారు. దీనికి బ్లౌజ్ గ్రీన్ కలర్ వచ్చిందనమాట. గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ అనమాట, మనకు బాటిల్ గ్రీన్ డార్క్ గ్రీన్ అంటారు కదా, అలా డార్క్ గ్రీన్ కలర్ అయితే వచ్చింది బ్లౌజ్. సో దానికే మనకు మగ్గం వర్క్ లాగా ఇచ్చేశారు, దానికే మనకి మగ్గం వర్క్ లాగా డిజైన్ బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ అన్నీ ఇచ్చేశారు. అండ్ దీనికి బెల్ట్ వచ్చింది. నేను బేసికలీ నేను బెల్ట్ గురించి అని చెప్పేసి శారీ తీసుకున్నాను, బెల్ట్ వచ్చిందని చెప్పేసి శారీ తీసుకున్నాను. బట్ నాకు ఎందుకో శారీ క్వాలిటీ చాలా సూపర్గా ఉంది. అండ్ హైట్ ఏమంటారు, మళ్ళీ విడ్త్లో అన్నిట్లో చాలా సూపర్గా ఉంది శారీ. ఇది మ్యాక్సిమం 6 meters వరకు ఉంది శారీ. ఏమంటారు, బ్లౌజ్ అంత బాగా అనిపించలేదు నాకు, అండ్ బ్లౌజ్ది క్వాలిటీ కూడా అంత బాగాలేదన్నమాట. సో అందుకని చెప్పేసి ఇంకా నేను ఆ బ్లౌజ్ అనేది స్కిప్ చేసేసి నేను దీని మీదకి నంబర్ ఆఫ్ బ్లౌజెస్ వేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు చూసినట్టయితే ఇప్పుడు ఇంతకుముందు మిర్రర్ వర్క్ది చూపించాను కదా, అది వేసుకుంటాను. అండ్ మొన్న నా బర్త్డే రోజు అయితే నేను ఇది ఆరెంజ్ వేసుకున్నాను అనమాట. ఈ ఆరెంజ్ కలర్ బ్లౌజ్ అయితే వేసుకున్నాను మొన్న బర్త్డే రోజు, ఎందుకంటే ఇది రీసెంట్గా మా మమ్మీ కుట్టించారు బ్లౌజ్. చాలా బాగుంది, ఆరెంజ్ కూడా చాలా మంచిగా సెట్ అయిందనమాట. మనకి ఈ సిమెంట్ దానిపైకి మనకి ఆరెంజ్ అనేది చాలా మంచిగా సెట్ అయిపోయింది. సో ఇదైతే ఇదే అనమాట. ఇందులో నుంచి నా ఫేస్ కూడా బయటకు వస్తుంది. సో సారీ. సో ఇది బ్యాక్ నెక్ వచ్చేసి చాలా బ్రాడ్గా పెట్టారు, చాలా బ్రాడ్గా పెట్టించుకున్నా నేనే. అండ్ ఫ్రంట్లో వచ్చేసి ఇలా ఉంటుంది, ప్రిన్స్ కట్ ఉంటుంది ఫ్రంట్లో. అయితే ఫ్రంట్లో చెప్పడానికి ఏమి ఉండదు కదా, అంతా బ్యాక్లోనే ఉంటుంది. సో హ్యాండ్స్ అయితే ఇలా షార్ట్గా పెట్టించేసుకున్నాను. సో ఈ బ్లౌజ్ వేసుకొని శారీ అయితే కట్టుకున్నాను. చాలా అంటే చాలా సూపర్గా అనిపించింది. నేను పిక్స్ కూడా పక్కన యాడ్ చేస్తాను, చూడండి. సో నాకైతే రీసెంట్లీ కొన్ని శారీ పిక్స్ అయితే ఉన్నాయి, మిగిలిన శారీ పిక్స్ అయితే లేవు. ఉన్న శారీ పిక్స్ అయితే నేను ఆ శారీ చూపించే పక్కన యాడ్ చేస్తాను, సో చూసేయండి. సో ఇదైతే మన లాస్ట్ బట్ నాట్ లీస్ట్ శారీ అనమాట. ఉన్నాయి ఇంకా ఒక
7-8 శారీస్ వరకు ఉన్నాయి. బట్ ఇంకా అదంతా చూపిస్తే లెంతీ అయిపోతుంది కదా. సో ఇవి అయితే నాకు బేసికలీ చాలా ఇష్టమైన శారీస్ అనమాట. సో అందుకనే నేను ఇవి పర్సనలైజ్గా చేసుకొని మీకు చూద్దామని చెప్పేసి అయితే వచ్చాను. సో చూసారు కదా, నా దగ్గర ఉన్న కలెక్షన్ అయితే ఇది. నా దగ్గర ఉన్న మీరు మొత్తం అన్నీ చూసినట్టయితే నా దగ్గర ఇన్ని శారీస్ ఉన్నాయి, ఇన్నిట్లో కూడా ఒక్కటి కూడా హెవీ వర్క్ శారీ లేదు. అసలు నేనైతే ప్రిఫర్ కూడా చెయ్యను, శారీస్ అసలు వేసుకోబుద్ధి కాదు ఎందుకో. సో అందుకని నేను చెప్పేసి ఇలాంటి మెత్త శారీసే, కాస్ట్ ఎక్కువ అయినా సరే, కాస్ట్ ఎక్కువ పెట్టినా సరే నేను చాలా మెత్త శారీసే ప్రిఫర్ చేస్తానమాట. బేసికల్లీ 1000-1500లో అయినా సరే. సో సింపుల్ వర్క్ వచ్చేటి శారీస్ అండ్ మనకు కట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండాలి, చూసే వాళ్ళకి గ్రాండ్ లుక్ ఇవ్వాలి. సో నేనైతే టోటల్ ఫైనల్గా అయితే నేనైతే ఇలాంటి శారీస్ అయితే ప్రిఫర్ చేస్తాను. సో నా శారీస్ కలెక్షన్ అయితే ఇంతే. అండ్ పట్టు శారీస్ ఉన్నాయి, ఇంకా ఒక 7-8 వరకు పట్టు శారీస్ ఉంటాయి. సో ఇంకా అవి మా ఊర్లో ఉన్నాయన్నమాట. ప్రజెంట్ నేను ఇక్కడికి ఏం తెచ్చుకోలేదు, ఏదైనా ఫంక్షన్స్ ఏమంటారు పండుగలైనా ఊరికే వెళ్తాం కాబట్టి ఇంకా అక్కడే వేసుకుంటాం కాబట్టి ఇక్కడికైతే ఏం తెచ్చుకోలేదు, అక్కడే ఉన్నాయి. సో ఈసారి బేసిక్ మెయిన్ వీడియో చేయడానికైనా తీసుకొని రావాలి, ఈసారి వెళ్ళినప్పుడు తీసుకొని వచ్చి. సో ఆ శారీస్ కూడా కాస్ట్ ఎక్కువనే, పట్టు శారీస్ కూడా కాస్ట్ ఎక్కువ అయినా మంచిగా ఉంటాయి. లైట్ వెయిట్ శారీసే చూసుకున్నాను పట్టు శారీస్లో కూడా. సో ఇవన్నీ నా మ్యారేజ్ అయిన నుంచి, నా మ్యారేజ్ బిఫోర్ అయితే ఒకటే శారీ ఉంది, మ్యారేజ్ అయిన నుంచి నా దగ్గర ఉన్న శారీస్ అనమాట. మ్యారేజ్ అయిన నుంచి నేనైతే మంచి శారీస్లో నేను ఒక శారీ కూడా వేరే వాళ్ళకి ఎవరికి ఇచ్చేయలేదు, అన్ని శారీస్ ఉన్నాయి. ఎందుకంటే బేసికల్లీ నేను ఎక్కువ కట్టుకోను శారీస్. సో అందుకని అన్నీ కొత్తగానే ఉన్నాయి. ఇప్పుడు మీరు చూసినట్టయితే ఎలా ఫోల్డింగ్ ఉందో అలాగే ఉన్నాయి ఫోల్డింగ్స్ కూడా. సో అలా అనమాట. సో ఇన్ని శారీస్లో మీకు ఏ శారీ నచ్చింది అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సో ఈ వీడియోకి అయితే ఇంతే అనమాట. శారీస్ కలెక్షన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. సీ యూ, టాటా, బాయ్, టేక్ కేర్. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. బాయ్ ఫ్రెండ్స్.